హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సీతారాం ఐఏఎస్ ట్యూటోరియల్స్ తెలుగు ఛానల్. సో ఈ వీడియోలో మనం కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఈ కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎందుకు తీసుకొచ్చిర్రు అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఫార్మర్స్, మళ్ళీ పెద్ద పెద్ద బిజినెసెస్, ట్రేడ్స్ ఇవన్నీ అవుతాయి. కానీ మనం చూసుకుంటే కాంపిటీషన్ని తగ్గించడానికి, సడన్గా కాంపిటీషన్ పెరగడానికి కొన్ని ఇల్లీగల్ యాక్ట్స్ తీసుకొని వస్తారు. ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ ఫుల్ చీప్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే అన్ని స్టాక్స్ లాగా మార్కెట్లో సప్లై ఆగిపోవడానికి వాళ్ళందరూ ఆనియన్స్ని ఆపేస్తారు, మార్కెట్లో వెళ్ళనీయకుండా. దాన్ని హోర్డింగ్ అంటారు అనమాట. అట్లా మార్కెట్లోకి రాకుండా ఆనియన్స్ని ఆపేసినప్పుడు ఏమవుతుంది, మార్కెట్లో ఆనియన్స్ యొక్క డిమాండ్ పెరుగుతుంది. సప్లై తగ్గినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ అనేది పెరుగుతుంది కదా. అప్పుడు డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆనియన్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో అట్లా అప్పుడు ఇంక్రీజ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఆనియన్స్ అన్నీ రిలీజ్ చేస్తారు. ఆనియన్స్ అన్నీ రిలీజ్ చేసి ఎక్కువ ప్రైస్కి అమ్ముకుంటారు. లాభపడేటోళ్ళు లాభపడతారు, నష్టపడేటోళ్ళు నష్టపడతారు. లాభపడేటోళ్ళు అంటే ఎవరు, ఆ మిడిల్ మెన్నే లాభపడతారు. నష్టపడేటోళ్ళు ఎవరు, ఫార్మర్సే నష్టపోతారు. సో ఇట్లా ఫేక్ కాంపిటీషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఇది ఓన్లీ మనం ఆనియన్స్ నుంచే చూసినాం, కానీ కార్పొరేట్ బిజినెసెస్లో కూడా ఇట్లా అవుతుంది. కార్పొరేట్ బిజినెసెస్ కానీ ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ ఇట్లాంటి దాంట్లలో మొత్తంలో ఫేక్ కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి కొంతమంది మిడిల్ మెన్ ఉంటారనమాట. సో మన లాంగ్వేజ్లో మిడిల్ మెన్ని కాంబినేషన్స్ అంటారు అనమాట. ఓకేనా. సో మిడిల్ మెన్ని కాంబినేషన్స్ అంటారు. సో ఇట్లా ఫేక్ కాంపిటీషన్, ఇల్లీగల్ తరహాల కాంపిటీషన్ ఉండకుండా మనకి 2002లో కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ 2002 అనేది తీసుకొని వచ్చారనమాట. సో అంతకుముందు మనకి మోనోపోలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1969 అనేసి ఒకటి ఉండే. అది కూడా ఇట్లాంటి ఇల్లీగల్ ట్రేడ్ ప్రాక్టీసెస్ని ఆపుతుండే. తర్వాత 2002 కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక బాడీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ బాడీ కింద ఇప్పుడు ట్రేడర్స్ కాంపిటీషన్, ఫేక్ కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి చేస్తారు కదా, కానీ మెజారిటీ ఆఫ్ ట్రేడర్స్కి కొన్ని కార్పొరేట్ సెక్టర్స్ ఉంటాయి. ఆ కార్పొరేట్ బిజినెసెస్ అన్నీ వీళ్ళ మీద స్ట్రెస్ చేస్తుంది అనమాట, ప్రెషర్ పెడుతుంది, మీరు ఫేక్ కాంపిటీషన్ చేయండి అనేసి. సో అట్లాంటి వాటిని కూడా ఎదుర్కొనే కెపాసిటీ మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. సో ఇట్లాంటివన్నీ ట్రేస్ చేసి మళ్ళీ యాంటీ కాంపిటీషన్ అగ్రిమెంట్స్ కానీ, కార్పొరేట్ అబ్యూస్ ఆఫ్ డామినెంట్ పొజిషన్. సో ఇప్పుడు కార్పొరేట్స్ కొంతమంది మీద ప్రెషర్ పెడతారు, మీరు ఫేక్ కాంపిటీషన్ తయారు చేయండి, మాకు లాస్ వస్తుంది బిజినెస్లో అనేసి. వాళ్ళకి ప్రాఫిట్ రావడానికి వీళ్ళు ఫేక్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో అట్లాంటివన్నీ వీళ్ళు రెగ్యులేట్ చేస్తూ వాళ్ళని పనిష్ చేస్తూ ఉంటారు. ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే. సో ఇప్పుడు ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ కాంపిటీషన్ యాక్ట్ 2002ని అమెండ్ చేస్తూ కొత్త కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. సో ఈ కొత్త అమెండ్మెంట్ యాక్ట్ కింద ట్రాన్సాక్షన్స్ ఎవరికైతే 2000 crore కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాళ్ళు దీని పరిధిలోకి వస్తారనమాట. ఇంకొకటి, ఇప్పుడు ఏదన్నా మార్కెట్ ఒక ట్రేడ్ చేసినప్పుడు ఆ ట్రేడ్ ఆ కంపెనీకి కావాలి అన్నప్పుడు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నప్పుడు జనరల్గా ఈ అమెండ్మెంట్ యాక్ట్ రాకముందుకి 210 days ఉంటుండే, కానీ ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చిన తర్వాత వితిన్ 150 days టైం లిమిట్లో అప్రూవల్ అనేది చేసేస్తారంట. ఇప్పుడు కొత్త కంపెనీస్ కూడా, అంటే ఎంటర్ప్రైజెస్ కానీ మిడిల్ మెన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొత్తగా రావాలనుకుంటే వాళ్ళు ఫస్ట్ అప్లై చేయాలి. వాళ్ళు అప్లై చేసిన 30 daysకి ఏదో ఒక రిజల్ట్ వస్తుంది. సపోజ్ వాళ్ళు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసినట్టే లెక్క. లేదు, ఏం రెస్పాన్స్ ఇవ్వకపోతే 30 days తర్వాత అది అప్రూవ్ అయినట్టే అనమాట. ఇంకొకటి, మొత్తం కాంపిటీషన్కి సంబంధించి టోటల్గా మేనేజ్మెంట్లో కానీ, కాంపిటీషన్
కి సంబంధించి అఫైర్స్ కానీ, స్ట్రాటజిక్ కమర్షియల్ డెసిషన్స్ తీసుకోవడం కానీ మొత్తం ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియానే చూసుకుంటుంది. తర్వాత ఇప్పుడు ఫేక్ కాంపిటీషన్ ఎవరైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పెనాల్టీ అనేది అరౌండ్ 1 crore నుంచి 5 crore వరకు పెనాల్టీ ఉంటుంది. సపోజ్ ఎవరైనా యాంటీ కాంపిటీషన్ యాక్ట్స్ అయినాయి అని రిపోర్ట్ చేయాలనుకుంటే ఆ ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అయిన వితిన్ 3 years లోపు మాత్రమే ఈ కమిషన్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. 3 years దాటిన తర్వాత కంప్లైంట్ చేసినా వేస్టే. ఓకే, వితిన్ 3 years కంప్లైంట్ చేయాలి. మళ్ళీ ఓవరాల్గా ఇది కార్పొరేట్ సెక్టర్స్ కూడా, గ్లోబల్ సెక్టర్స్ కూడా ఇల్లీగల్ కాంపిటీషన్ యాక్ట్స్ చేస్తే దీనికి శిక్షించే పవర్స్ అనేవి ఉంటాయి. సో ఇది కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023 యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ అనేది అపాయింట్ చేసినారు. ఎవరు అపాయింట్ చేసిర్రు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది అపాయింట్ చేస్తుంది అనమాట. సో ఈ డైరెక్టర్ జనరలే మొత్తం కాంపిటీషన్ మంచిగా ఉండడానికి, ఫేక్ కాంపిటీషన్ కాకుండా చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక షార్ట్ రివ్యూ చూసుకుందాం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి. సో ఇదొక స్టాచ్యుయేటరీ బాడీ. స్టాచ్యుయేటరీ బాడీ అంటే ఏంది? ఒక యాక్ట్ వల్ల వచ్చిన బాడీని స్టాచ్యుయేటరీ బాడీ అంటారు. సో ఆ యాక్ట్ ఏంది? కాంపిటీషన్ యాక్ట్ ఆఫ్ 2002. సో ఈ యాక్ట్ కింద కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఫామ్ అయింది. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంది అంటే ఫేక్ కాంపిటీషన్, ఇల్లీగల్ కాంపిటీషన్స్ ఏమైనా ఉంటే వాటిని, ఆ ప్రాక్టీసెస్ని ఎలిమినేట్ చేయడం, మళ్ళీ మంచి కాంపిటీషన్, ఫేర్ కాంపిటీషన్ని ప్రమోట్ చేయడం, కన్జ్యూమర్స్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫేక్ కాంపిటీషన్ చేయడం వల్ల ఏమవుతుంది? బోత్ కన్జ్యూమర్స్ అండ్ మనము ఇంకా రైతులు ఇద్దరు నష్టపోతారు. సో ఆ ఇద్దరు నష్టపోకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇది వచ్చింది. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ని ఎంకరేజ్ చేయడానికి ఇది ఎస్టాబ్లిష్ చేసినారు అనమాట. సో ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఉంటుంది. సో దీని చైర్పర్సన్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఉంటాడు. సో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అపాయింట్ చేయబడతాడు. సో ఇక్కడ మెంబర్స్ వచ్చేసి అట్లీస్ట్ 2 నుంచి 6 మెంబర్స్ వరకు ఉంటారు. సో వీళ్ళు కూడా సెంట్రల్ గవర్నమెంటే అపాయింట్ చేస్తుంది. సో వీళ్ళు రీఅపాయింట్మెంట్కి కూడా ఎలిజిబులే. సో చైర్మన్ ఇంకా ఈ మెంబర్స్ టర్మ్ వచ్చేసి 5 years వరకు, లేదా 65 years, ఏది ఎర్లీ అయితే అది. సో ఇది మొత్తానికి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి అండ్ ఈ కాంపిటీషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2023 గురించి.